ఎమ్మిగనూరు జిల్లా కోసం 23వ రోజు కొనసాగిన దీక్షలు. దీక్ష శిబిరంలోనే గణతంత్ర దినోత్సవం జరుపుకున్న జేఏసీ నాయకులు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి, ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలి, ఎమ్మిగనూరు ప్రాంతం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మిగనూరు ప్రధాన కూడలిలో 23వ రోజు నిరాహార దీక్షలు కొనసాగాయి. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి దీక్షా శిబిరంలోనే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని జేఏసీ నాయకులు దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పండుగలను, కుటుంబాలను వదిలేసి నేటికి 23 రోజులు దీక్షలో కొనసాగుతూ ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. 5 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికి అర్హత ఉంటే దానిని జిల్లా చేయాలని, పశ్చిమ ప్రాంతం అభివృద్ధి జరగాలని ఇది ఏళ్ల నాటి కళ అని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. 5 నియోజకవర్గాల ప్రజలు ఎమ్మిగనూరును జిల్లాగా కోరుకుంటున్నారని, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రిపోర్టుతోనైనా తెలుసుకోవాలంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రాంతంలో ఓట్లు, సీట్లు కావాలనుకునే ప్రజాప్రతినిధులు కనీసం దీక్ష వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, రాబోవు ఎన్నికలకు ఎమ్మిగనూరు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారో చూడాలని, ప్రత్యక్షంగా వాళ్ల ప్రచారాలను అడ్డుకోవాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని జేఏసీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేష్, రంగయ్య, చార్లెస్, చిన్ని, ప్రసాద్, రాము, నాని, రాజోలప్ప, మధు తదితరులు పాల్గొన్నారు.